దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 23వ అధ్యాయం. అబ్రహాం తన జీవితంలో అతి ప్రధానమైనటువంటి బహుగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన సందర్భం. ఒక అన్యోన్యమైన దంపతులుగా, ఇతరులకు మాదిరికరంగా ఉన్న దంపతులు అబ్రహాం శారా. ఎందుకు అంటే అబ్రహాము మరి పక్కదారికి వెళ్ళాడు కదా అనే ఆలోచన రావచ్చు, కానీ దానికి గల కారణం సంతానం. రెండోది, శారా చెప్పిన మాట ప్రకారంగా చేసిన విధానమే. దాని విషయంలో మనం ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే పుట్టిన బిడ్డను దేవుడు సమ్మతించి ఆ బిడ్డను ఆశీర్వదించిన కారణమే. నేటి దినాలు అలాగ ఉండటానికి వీలు లేదు. అబ్రహాం శారాలు దేవుని చేతనే దీవించబడిన వారై, దేవుని చేత ఎన్నుకోబడిన ఒక గొప్ప జనాంగం. వారిరువురి యొక్క దాంపత్య జీవితం గురించి చెప్పాలి అని అంటే, ఆమె ఎప్పుడు కూడా నా యజమానుడు అనే మాట తప్ప మరొక మాట మాట్లాడలేదు. అబ్రహాం ఎక్కడ ఉండాలో, ఎప్పుడు బయలుదేరాలో ప్రభు మాట్లాడితే వెంటనే చెప్పేవాడట. మనం ప్రయాణం సాగించాలి అని వెంటనే చేశాడట. మరి దానికి అనుకూలంగా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు బయలుదేరదామనంటే నా సామాన్లు ఇవన్నీ సర్దుకోవాలి అనేటట్లు ఇబ్బంది పెట్టక ఆమె ఆల్రెడీ రెడీగా ఉండిందట. మీరు ఎప్పుడు బయలుదేరదామని చెప్పినా నేను రెడీ అని. అంత చక్కనైన జంట. మరి వారి ఇరువురు జీవితంలో కొన్నిసార్లు అబద్ధాలు ఆడుకున్నారు కదా అని అంటే, అబద్ధం ఆడిన వారిద్దరూ ఏకీభవించి ఉన్నారు. వాళ్ళ ప్రాణ హాని కొరకై వాళ్ళు చేసిన పని వాళ్ళిద్దరూ కూడా సమ్మతించే నడిచారు. ఆమెతో నీవు నాకు చెల్లివని చెప్పు అని అంటే, నేను అలా చెప్పను అని ఎప్పుడూ అనలేదు. ఏ ఏ ప్రాంతాలకు వెళితే ఆ ప్రాంతంలో ఇలా చెప్పాలని వాళ్ళు తీసుకున్న మొదటి తీర్మానమే చివరి వరకు కూడా ఆమె పాటించింది. ఆమె ఇతరుల వైపు చూడక అబ్రహాము మీదే పరిపూర్ణమైన మనసుతో కడవరకు బ్రతికింది. ఆమె బ్రతికిన సంవత్సరాలు 127. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని గురించిన ప్రస్తావన ఇంత ఎక్కువగా ఎవరి గురించి లేదు. శారా గురించే అద్భుతమైన రీతిలో అనేక అధ్యాయాల్లో రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, ఆమె మరణం గురించి ఒక అధ్యాయమే పొందుపరిచారు. ఆమె యొక్క మరణం ముందు ఎంత జీవితం ఉందో, ఆమె చనిపోయిన సమయానికి ఆమెకు వయసు ఎంతో, ఒక స్త్రీగా బైబిల్లో ఆమె మాత్రమే ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. మరొకరి గురించి ఇంత మ్యాటరు రాయబడలేదు. ఆమె మరణం గురించి కూడా మరొక వ్యక్తుల గురించి రాయబడలేదు. కేవలం శారా గురించి మాత్రమే ఆమె జీవితకాలం రాయబడింది. అంటే దేవుడు శారాను ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఎంచాడో మనం గమనించగలుగుతాం. అందుకే ఆమె గురించి చెప్తారు ఆయన, నువ్వు జనములకు తల్లివి. చాలా మంది స్త్రీలను ఆయన ఆశీర్వదించాడు అని, వారు ప్రార్థన చేస్తే జవాబిచ్చాడని, వారు దేవుని సేవలో సాగారని, కొంతమంది ప్రవక్తలుగా ఉన్నారని, కొంతమంది న్యాయాధిపతులుగా ఉన్నారని, కొంతమంది రాజ్య పరిపాలనలో కీలక పాత్ర వహించారని రాయబడింది తప్ప శారా గురించి చెప్పడంలో ఆమె జనములకు తల్లి
అనే ఒక అద్భుతమైన ఆశీర్వాదమును ఆమె స్వతంత్రించుకుంది. ఆమె గురించి చెప్పాలి అని అంటే ఆమె జీవితం ప్రారంభం నుంచి కూడా దేవుని మాట వింటూనే సాగారు. దేవుని మార్గంలోనే చివరి వరకు ఆమె జీవిత ప్రయాణాన్ని సాగించింది. భర్త చేత అద్భుతమైన మన్నన పొంది ఓ గొప్ప ధనవంతుడైనటువంటి భర్తకు భార్యగా ఉండి, అంత మాత్రమే కాదు, అబ్రహాము కూడా శారా మాట విన్న అంత ప్రేమ విధేయత కలిగిన వ్యక్తి. వారిద్దరి మధ్యలో ఎప్పుడూ మనస్పర్ధలు వచ్చిన సందర్భం కనపడదు. ఒక్కసారి మాత్రమే చెప్తాది, అదిగో ఆఖరి విషయంలో నాకు బాధ కలుగుతుంది అని. అంతే తప్ప వారి జీవితంలో ఎప్పుడు డిస్కషన్ అయినట్లుగా ఇక కనబడదు. అంత చక్కనైన కుటుంబం, ఆదర్శవంతమైన కుటుంబం. భార్యాభర్తల దాంపత్య జీవితంలో వారు కనబరిచినటువంటి ప్రేమ సలహాలు చాలా అద్భుతమైనవే. వయసు పైబడిన వృద్ధాప్యంలో ఉన్న శారాతో సరసమాడిన సందర్భాలు కనపడతాయి. వాళ్ళు ఎంత సరదాగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా విషయాలు వాళ్ళ ఇరువురు గురించి రాయడం మనం చదివాం, ధ్యానం చేసాం నేటి వరకు. ఈ రోజుతో శారమ్మ గారి యొక్క జీవితం ముగించబడింది. శారా కానాను దేశంలోనే కిర్యాత్ అర్బాలో చనిపోయింది. కిర్యాత్ అర్బా అంటే హెబ్రోను అని అర్థం. ఆమె కోసం ఏడవటానికట అబ్రహాము ఆమె దగ్గరికి వచ్చాడట. చనిపోయిన తన భార్యను పాతి పెట్టడానికి ఆయన పడినటువంటి ప్రయాస చాలా ఎక్కువే కనపడుతుంది. ఆమె గురించి, ఆమె మరణం గురించి, ఆమెను కేవలం పాతి పెట్టడం గురించి ఒక అధ్యాయం రాశాడు దేవుడు. ఒక జన్మదినం కంటే వాని మరణ దినము మేలు అని ఆ వాక్యాన్ని మనం గమనించగలుగుతాం. ఆమె మరణ దినం మేలా కాదా? ఒకని సమాధి సరిగా చేయబడకపోతే దానికంటే పిండంగా ఉన్నప్పుడే పడిపోవటం మేలు అని బైబిల్ చెప్తుంది. అంటే సమాధికి ఉన్న అతి ప్రాముఖ్యత మనము తొలి దినాలలో నుంచి గమనించగలుగుతాం. సమాధిని వారు భద్రం చేసిన విధానమే, దాని కొరకు వారు ఎంత ఆలోచన చేశారో మనం గమనించగలుగుతాం. అబ్రహాము ధనవంతుడు కదా, అందుకనే కదా ఇంత ప్రయాసపడుతున్నాడు అని అనుకోవడానికి కాదు. ఆ ఉద్దేశం అది కాదు. ధనవంతుడైనంత మాత్రాన అంతలా చెయ్యాలా అనేది కాదు, కానీ సమాధి విషయమైన ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. పాతి పెట్టడంలో, భద్రపరచడంలో వారు కలిగిన ఆలోచన మనం గమనిస్తే, హేతు కుమారులు ఉన్నారు అక్కడ. ఈయన కనాను దేశంలో పరాయివాడిగా బ్రతికేడేమో, వారితో మాట్లాడుతూ చనిపోయిన నా భార్యను పాతి పెట్టడానికి ఇక్కడ కొంత భాగం నాకు ఇవ్వండి అని అంటున్నాడు. వాస్తవానికి దేవుడు అబ్రహాముకి కనాను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ కనానులోనే నివసిస్తున్నారు, కానీ ఆ కనాను ఇంకా సొంతం కాలేదు, వారి స్వాధీనం కాలేదు. ఇప్పుడు శ్మశాన భూమి కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
అంటే దేవుడు వాగ్దానం చేసినా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి, స్వాచ్ఛంగా ఇస్తానని చెప్పిన మాట జరగడానికి చాలా సమయము, సంవత్సరాలు పట్టింది. దేవుడు ఏదైనా ఒక కార్యాన్ని చేస్తాను అనంటే కష్టపడకుండా చేస్తానని కాదు, దాని కొరకు నువ్వు ప్రయాసపడితే ఆ ప్రయాసలో నేను నీకు సహాయం చేస్తాను అని అర్థం. ఏతో కుమారులను అడుగుతున్నాడు, నాకు స్థలం కావాలని అడిగితే వారు అంటారు, అయ్యా మేము చెప్పేది వినండి, మీరు మా మధ్య మహారాజు అయి ఉన్నావు నువ్వు అన్నారు. ఎక్కడి నుంచో పొరుగు వాడిగా వచ్చి కాపురం పెట్టి అభివృద్ధి చెంది అన్నీ సమకూర్చుకున్నటువంటి అబ్రహామట వాళ్ళకి ఎలా కనపడుతున్నాడు? ఒక మహారాజులా కనపడుతున్నాడు. అంటే దైవ సంబంధమైన ఒక నాయకుడిగా కనపడుతున్నాడు. తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటే దేవదూతలు వచ్చి తీసుకెళ్ళడానికి ఇష్టపడినప్పుడు అడ్డుపడ్డాడు. సొదొమ గొమొర్రా ప్రజలు అంటారు, ఏయ్ ఎక్కడి నుంచో వచ్చావు నువ్వు, మాకు తీర్పుగా ఉంటావేంటి, నేను ఎవడు పట్టించుకోలే పక్కలే అన్నారు. అసలు విలువే లేదు. అల్లుడి దగ్గరికి వెళ్ళాడు, రే నాయనా ఇలా జరుగుతుందట, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చబడతాయట. అంటే ఏంటి మా అటకరం చేస్తున్నావు, ఎల్లెళ్ళు చెప్పేవులే, పట్టణాలంట నాశనం అవుతాయంట, వాళ్ళ దేవుడట కాల్చేస్తాడని సోది చెప్తున్నాడు. సోది ఎల్లెళ్ళు అని లెక్కలేనిదనగా మాట్లాడాడు. అల్లుడి దగ్గర విలువ లేదు, ఊరు వారి దగ్గర విలువ లేదు. కానీ అబ్రహాము అలా కాదు. పొరుగు వారిలో, పొరుగు దేశపు ప్రజలలో కూడా గొప్పతనం కలిగి ఉన్నాడు. అది అబ్రహాము జీవితం. ఈ రోజున నువ్వు ఎక్కడుంటావో అది పొరుగు వారి మధ్యలో ఉన్నా, పరాయ వారి మధ్యలో జీవిస్తూ ఉన్నా, నీ విలువను నువ్వు గమనించగలిగితే దేవుని బిడ్డ, దేవుడు నిన్ను మహారాజులాగా, పొరుగు వారి మధ్యలో మహారాణిలాగా ఉంచాలనుకుంటున్నాడు. నువ్వు ఆయన మాట వింటే, ఆయనకి విధేయత చూపితే, ఆయనకు లోబడి ఉంటే నువ్వెక్కడున్నా మహారాజువే, నువ్వెక్కడున్నా మహారాణివే. ఆ స్థితిని, ఆ స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీవు దేవుని మాటకు లోబడి జీవించగలిగితే ఆ కార్యాన్ని నువ్వు తప్పకుండా చూస్తావు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, అబ్రహాము పనులు కొన్ని బహుశా వారికి తెలిసి ఉండొచ్చు. సొదొమ గొమొర్రా పట్టణంలో శత్రువులు వచ్చి, పరాయి రాజులు వచ్చి దోచుకొని వెళ్ళినప్పుడు తన బంధువు అయినటువంటి లోతు కుటుంబాన్ని రక్షించడానికి వెళ్ళాడే. 318 మంది ఇంటి దగ్గర అలవర్చబడి యుద్ధానికి సిద్ధమైన వారిని తీసుకొని వెళ్ళి యుద్ధంలో జయం పొందొచ్చాడే. మామూలుడు కాదని అర్థమైంది. అది ఒకవేళ బహుశా వీళ్ళకి వినబడి ఉంటుంది. అంత మాత్రమే కాదు, అంతకు ముందు అబీమెలెకు భవనంలోనికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే గొడ్రాళ్ళుగా ఉన్న వాళ్ళందరూ సంతానం పొందారు. ఈయన మామూలుడు కాదు, ఒక ప్రవక్త అని ప్రభువే చెప్పాడు. ఈ మాటలు కూడా వీళ్ళకి వినబడి ఉంటాయి. అందుకే నీవు మా మధ్యలో మహారాజువి, నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి, నీకు గొప్ప అండ ఉంది అని చెప్పి వారు అంటున్నారు, నువ్వు మా మధ్యలో మహారాజువి. నీ భార్యను పాతి పెట్టడానికి మాలో ఎవరి స్థలాన్ని నువ్వు అడిగినా మేము ఇవ్వకుండా ఉండలేం. అడుగు, నువ్వు అంతే ఇచ్చేస్తాం. ఎవరు ఏ పొలం కావాలన్నా, ఏ స్థలం కావాలన్నా నీకు ఇస్తాం అని వారి మధ్య
ఒక అద్భుతమైన సంభాషణ జరుగుతుంటుండగా ఆయన వారికి మర్యాదపూర్వకంగా వంగాడట. తెలుగు బైబిల్లో ఎలా ఉందంటే సాష్టాంగ పడ్డాడని. వాస్తవానికి అనువాదంలో తేడా తప్ప సాష్టాంగ పడలేదు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుడికి తప్ప ఇంకెవ్వరికి సాష్టాంగ పడకూడదు అని. వంగాడు, తల వంచాడు వాళ్ళకి. అంటే మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞత అని. సాటి ప్రజలకు ఇచ్చిన గౌరవం తప్ప వారిని దేవుళ్ళుగా పూజించడానికై సాష్టాంగపడిన సందర్భం కాదు అది. అది ఒక గౌరవపూర్వకమైనదైంది. మనం ఎవరైనా కనపడితే ప్రైజ్ లార్డ్ అని అంటాం, వందనాలని చెప్తాం, షేక్ హ్యాండ్ ఇస్తాం, కొంతమందిని హగ్ చేసుకుంటాం. అది మన గౌరవం, మన ప్రేమను తెలియచేయడం. అలాగే తల వంచి వాళ్ళకి నమస్కారం పెట్టాడు. ఇది అపార్థం చేసుకునే మాట కాదు. వారి మధ్యలో అంటున్నాడు ఆయన, నా భార్య మృతదేహాన్ని పాతి పెట్టడానికి నేను కొన్ని మాటలు చెప్తాను, దయచేసి అలా చేయండి అని చెప్పి షాహోరు కొడుకైనటువంటి యెష్రోను మైదానం చివరి భాగంలో మకాపేలా అనేటువంటి గుహ ఉంది కదా, అతడు నాకు దాన్ని ఇచ్చేటట్లుగా అతనితో మాట్లాడండి అన్నాడు. దేవుడు అబ్రహాముకి అతని సంతానానికి ఆ దేశాన్ని అంతటినీ ఇచ్చినా అప్పటికి అందులో కొంచెం భాగమైన అతని సొంతం కాలేదు అనే మాట మరలా గుర్తు చేసుకోవాలి. సమాధి కోసం కొంత కొనుక్కోవలసి వచ్చింది. ఇదే విధంగా వాగ్దానపూర్వకంగా ఈ లోకమంతా క్రీస్తులో విశ్వసించిన వారిదే. అయినా ప్రస్తుతం వీరిలో అనేకులను ఈ లోకంలోనూ ఆస్తుల పైన హక్కు చాలా కొద్ది, లేకపోతే అసలు లేదు అని చెప్పాలి. అయితే దేవుడు లోకానికి తీర్పు తీర్చేందుకు బయలు వచ్చినప్పుడు లోకరాజ్యాలన్నిటినీ దేవుడు క్రీస్తుకు చెందిన రాజ్యాలు అయ్యే వరకు దేవుడి వాగ్దానాలను నెరవేర్చడం కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు అంతా కూడా మనదే అవుతుంది. ఈ మాట గమనించండి. ఆ సమయంలో యెష్రోను వారి మధ్యలో లేడు. అందుకనే ఏతు కుమారులతో చెప్తున్నాడు, వాళ్ళు తన ఊరి గవినికి ప్రవేశించి యెష్రోనుతో మాట్లాడుతూ అబ్రహాముకి స్థలం కావాలట, తన భార్య అయిన శారా చనిపోయింది అని చెప్పినప్పుడు ఆ యెష్రోను ఏమంటాడో తెలుసా? మైదానములో గుహ మీకు ఉచితంగా ఇస్తాను, ఇక్కడ నా ప్రజల సముఖంలోనే దాన్ని మీకు ఇచ్చేస్తాను, ఇంతమంది జనాల మధ్యలో మీకు మాట ఇస్తున్నాను, దాన్ని ఉచితంగా తీసుకో, నీ భార్య మృతదేహాన్ని అందులో పాతి పెట్టుకో అని వాళ్ళందరి ముందు చెప్తే మళ్ళీ అతనికి గౌరవించి తల వంచి నమస్కారం చేశాడు. చూడండి అతను ఎంత గౌరవం పొందుకున్నాడో. నీకు విలువ ఉందా? పరపతి అంటావుగా ప్రజల మధ్యలో, నా బిల్డప్ తక్కువ కాదని కటింగ్ ఇస్తావుగా, నీకు ₹1 అప్పు పడుతుందా? ఓ ₹10 కావాలంటే ఎవరన్నా ఇస్తారా? ఎవరికైనా నువ్వు ఒక మాట చెప్తే ఎవరైనా పాటిస్తారా? ఏదైనా కావాలి అని అంటే నీకు సపోర్ట్గా నిలబడగలుగుతారా? మొన్న సహోదరుడు అంటున్నాడు, అయ్యగారు ₹10 కావాలంటే నేను ఎవరిని అడగలేనండి, ఒకవేళ అడిగినా నాకు ఎవడు ఇవ్వడో అంటే నువ్వు ఏం సంపాదించలేదనంటే ప్రజల్లో పరపతి సంపాదించలేదు. నువ్వు వాళ్ళ మధ్యలో మహారాజుగా ఉండేటట్లుగా ఉంటే నువ్వు అడగగానే వారు ఇవ్వటానికి ఇష్టపడతారు. నీకు విలువను
పెంచుకోవాలని ఆశపడితే దేవుని మాటకు పరిపూర్ణంగా విధేయత కలిగి ఉండాలి. అడిగేడంతే, ఎంత కావాలో, ఎక్కడ కావాలో, ఎవరి స్థలం కావాలో తీసుకొని చెప్తున్నాడు. ఆ యెషూరనైతే దయచేసి ఉచితంగా తీసుకుంటున్నాడు. కానీ అబ్రహాము అలాంటోడు కాదు. ఎందుకంటే సొదొమ రాజు, ఇదిగో మా ప్రాణాలు దక్కించావు చాలు, మా సొమ్ములన్నీ, మాకున్న ఆస్తి అంతా శత్రువులాక్కెళ్ళిపోతే నువ్వు పట్టుకున్నావే, అదంతా తీసుకుపో, మమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తే చాలులే, మమ్మల్ని ప్రాణాలతో కాపాడేవి చాలులే అంటున్నాడు. సొదొమ రాజు మాటకి అబ్రహాము అంటారు, ఇదిగో నీ ఆస్తులు నాకు చిల్లుగా వద్దు, మొత్తం మీరే పట్టుకోండి. ఏదో నా బిడ్డ ఉన్నాడు కనుక నేను ఫైటింగ్ చేశాను తప్ప నాకెందుకు మీకుతావు. అయితే ఏదో రోజు ఏమంటావు తెలుసా, నేను గొప్పవాడిని అవుతాను. అప్పుడు నువ్వేం చెప్తావంటే, అబ్రహామును నేనే గొప్పవాడిని చేశాను అంటావు. నువ్వు ఇచ్చిందేమో గోరంతా, చెప్పేదేమో కొండంత చెప్తావు. కాబట్టి నీ వలన నాకు ఏమీ అవసరం లేదు నాయన. మీ ధనం మీదే, మీ వస్తువులు మీరే, మీ బంగారం మీదే, మీ ఆభరణాలు మీరే, పట్టుకుపోండి, నాకు చిల్లిగా అవ్వ కూడా అవసరం లేదు. ఇదిగో మా వాళ్ళు భోజనాలు చేశారే, వాళ్ళు మీకోసం కష్టపడ్డారు కనుక భోజనం చేశారు, అంత మాత్రమే తప్ప నీ దగ్గర నుంచి నాకు పర్సనల్గా ఏమీ వద్దని చెప్పాడు. అబ్రహాం అంటే అది అనేటట్లుగా ఫ్రీగా తీసుకోడు. దేవుని వలనే హెచ్చించబడాలి, దేవుని వలనే దీవించబడాలి, దేవుని వలనే ప్రయోజకుని అవుతాను, దేవుని వలనే మేలు పొందుతానని దేవుని కొరకు కనిపెట్టి ఎదురు చూచిన విశ్వాస వీరుడు అబ్రహాం. ప్రభు కోరుకుంటున్నాడు ఈరోజు అలాంటి విశ్వాస వీరులుగా ఉండాలని. వాళ్ళు చెప్తున్నారు ఇంకా అబ్రహాం ఎలాగో ఒప్పుకోవట్లేదని, నాకు ఫ్రీగా వద్దు అని చెప్తుంటే మొండోళ్ళగా, అయితే 400 వెండి నాణాలు అవుతాయి అన్నారు. అంటే బహుశా 4.5 కేజీల వెండి కావచ్చు. ఆ కాలంలో ఆ పొలానికి ఆ ధర చాలా ఎక్కువే అనిపిస్తుంది నాకు. కొన్నిసార్లు మొదట్లో ఎంతో ఉదారంగా కనిపించిన వారు ఇతరుల దగ్గర ఎక్కువ లాభం సంపాదించుకోవాలని చూస్తారు. ఒకవేళ అలా ఏమన్నా జరిగిందో, లేకపోతే అది మరీ చెప్పుకోలేనంత, అంత ఖరీదు చేసేంత విశాలమైనటువంటి స్థలమై ఉండొచ్చు. ఆ స్థలం ప్లస్ గుహ మొత్తం ఇచ్చాడు కనుక 4.5 కేజీల వెండికి కొనుక్కొని అప్పుడు వాళ్ళందరి మధ్యలో కాగితాలు రాయించుకొని శారమ్మను ఆ గుహలో భద్రం చేయడం జరిగింది. మమ్రేకి అంటే హెబ్రోనుకు ఎదురుగా ఉన్న మకేపేల మైదానంలో ఆ గుహలో శారమ్మను పాతిపెట్టారు. అది హేతు కుమారుల యొక్క ప్రయత్నంలో యెషూరోను యొక్క పొలాన్ని అబ్రహాము ధనం ఇచ్చి కొనుక్కున్నాడు. అది అతనికి స్వాధీనంలోనికి వచ్చింది, ఫ్రీగా కాదు. దేవుని పిల్లలుగా మనము ఎప్పుడు కూడా దేన్నైనా పొందుకోవాలనుకుంటే ఫ్రీగా కాక ధనం ఇచ్చే తీసుకోవాలి. అది మనకి విలువనిస్తుంది, మనకు గౌరవాన్ని ఆపాదిస్తుంది. అలాంటి సమృద్ధి ప్రభువు అందరికీ దయచేయునుగాక. శారమ్మ జీవితం ప్రతి స్త్రీకి ఆదర్శం అయితే, ఈ మాటలు వింటున్న ప్రతి వారు గమనించి ఒక శారా లాంటి బ్రతకండి. అంత ఘనమైనటువంటి విధానంలో ముగింపు ఉంటుంది. దేవుని చేత మెప్పు పొందే